దూతా మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. హైదరాబాద్లోని మలక్పేటలో జరిగిన దారుణ ఘటనలో సిపిఐ నాయకుడు కె చందు నాయక్ను గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసింది. ఈ ఘటన శాలివాహన నగర్ పార్క్ వద్ద జరిగింది. దుండగులు స్విఫ్ట్ కార్లు వచ్చి మిరపకాయ పొడి కలలు చల్లి ఆ తర్వాత కాల్పులు జరిపారు. ఈ దాడిలో చందు నాయక్ అక్కడికక్కడే మరణించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. ఈ హత్య వెనుక భూమి వివాదం, పాత కక్షలు కారణమే ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. చందునాయక్ భార్య నారిబాయి ఒక వ్యక్తితో ఉన్న శత్రుత్వం ఈ హత్యకు దారితీసి ఉండొచ్చని పేర్కొన్నారు. ఇదే సమయంలో మెదక్ జిల్లా కొల్చార మండలం వరిగుంత గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా కార్యదర్శి మారెల్లి అనిల్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో పార్టీ కార్యక్రమంలో పాల్గొని తన స్వగ్రామం పైతారకు తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అనిల్ శరీరంపై బుల్లెట్ల గాయాలు గుర్తించిన పోలీసులు దీనిని హత్యగా అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో 4 బుల్లెట్లు లభ్యమయ్యాయి. అనిల్ కారు రోడ్డు పక్కన అదుపు తప్పి ఉన్నట్టు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజ్లో 2 వ్యక్తులు అనిల్ కారును వెంబడిస్తూ కనిపించారు. పోలీసులు 4 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉండటం, భూమి వివాదాలు ఈ హత్యకు కారణమే ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ 2 హత్యలు తెలంగాణలో శాంతి భద్రతలపై తీవ్ర చర్చకు దారితీశాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఈ ఘటనలపై సోషల్ మీడియా వేదికగా ఎక్స్ ద్వారా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర యంత్రాంగం వ్యక్తిగత ప్రతీకార రాజకీయాల కోసం రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి ఉపయోగపడుతుందని ఆరోపించారు. పూర్తి సమయం హోంమంత్రి లేకపోవడం వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆయన సోదరులు రాష్ట్రాన్ని తమ నియంత్రణలో పెట్టుకుని నడిపిస్తున్నారని విమర్శించారు. అనుభవం, అవగాహన లేని వ్యక్తి ముఖ్యమంత్రి పదవులు ఉంటే రాష్ట్రం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో ప్రజలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ శాంతి భద్రతల విషయంలో దేశంలో అగ్రస్థానంలో ఉండదని కేటీ రామారావు గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ పాలనలో కేవలం 24 గంటల వ్యవధిలో 2 రాజకీయ నాయకుల హత్యకు గురయ్యారని విచారం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో క్షీణిస్తున్న శాంతి భద్రతలు, పెరిగిపోతున్న అభద్రతా భావం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఒక విపత్తుగా మారిందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఈ 2 హత్యలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. పోలీసులు ఈ ఘటనపై విస్తృత దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫర్ మోర్ అప్డేట్ కీప్ వాచ్ దూతా మీడియా. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూతా మీడియా.